ఎందుకంటే ఈ యొక్క సాక్ష్యం ప్రతి ఒక్కరూ వినాలి. నా స్థితి ఎలాంటిది ఉందో, ఎలాంటి స్థితిలో ఉన్న వాడిని నన్ను ఏ స్థితికి తీసుకొచ్చారో అది నేను పంచుకోవాలి. నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన ఎంతో గొప్ప కార్యం చేశారు కాబట్టి నేను మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. 2002లో మా నాన్న చనిపోయారు. ఆయన రైల్వే ఎంప్లాయీ ఉండే. సో 2003లో ఆయన ఒక ఉద్యోగం నాకు వచ్చింది, రైల్వే డ్యూటీ వచ్చింది నాకు. సో రైల్వే డ్యూటీ నా మొదటి జీతం ఎంత అంటే కటింగ్ పోను 3000. మరి జీతం నా యొక్క ఉద్యోగంతో పాటు మా అక్క వివాహానికి చేసిన 1,00,000 రూపాయలు నాకు అప్పుగా డ్యూటీతో పాటు ఇచ్చారన్నట్టు. అయితే ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత మా నాన్న, మా డాడీ యొక్క ఫ్రెండే, మా నాన్న ద్వారా ఎన్నో మేలులు పొందుకున్న వ్యక్తి ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చేసి మా అమ్మతో మాట్లాడుతూ ఆమెని బ్లాక్మెయిల్ చేశాడు. ఏమనంటే, మీ భర్త నా దగ్గర 60,000 అప్పు తీసుకున్నాడు, నా దగ్గర బాండ్ పేపర్ కూడా ఉంది, మీ భర్త సంతకం చేసిన ప్రతిదీ నా దగ్గర ఉంది, కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయాలని చెప్పాడు. అయితే మా పరిస్థితి సమస్తం ఆయనకి తెలుసు. మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఉంటుండే, అలాంటిది సమస్తం ఆయనకి తెలుసు. అయినా కానీ డబ్బులు కావాలని కూర్చున్నాడు. అయితే మా మమ్మీ చెప్పారు, నా దగ్గర అయితే 1 రూపాయి లేదన్నా అని అంటే, మా నాన్నకి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రాక్ మీద ఆయన బాడీ అనేది దొరికింది మాకు. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ భర్త శవము ఏ యొక్క ట్రాక్ మీద నీవు తీసుకున్నావో నీ కొడుకు నా హ్యాండ్ ఓవర్లో పనిచేస్తాడు నాతో పాటు. సో ఆయన శవాన్ని కూడా నువ్వు అక్కడ తీసుకుంటావా నిర్ణయించుకో, నన్ను మోసం చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వదలను అని చెప్పడం జరిగింది. సో ఆ విషయము అంటే నాకు 18 ఏండ్లు మా డాడీ చనిపోయినప్పుడు ఆయన ఉద్యోగం రావడము. సో మాకు చెప్పడం ఎందుకు అని చెప్పేసి మాకు తెలిసిన ఆంటీ ద్వారా ఆమె మాట్లాడి, మా మమ్మీ మాట్లాడి ఆమెకి చెప్పడం ఏంటంటే, నీకు అవసరం ఉందని నా కొడుకుకి చెప్పు అని చెప్పేసి, అలా వాళ్ళు ఎదుటి వాళ్ళు నాకు వచ్చి నాకు ఇలా అవసరం ఉందంటే నేను లోన్ తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 1,00,000 ప్లస్ ఈ యొక్క 60,000 ఇంటూ 3 టైమ్స్ నేను 4,80,000 ఇంట్రెస్ట్తో సహా కట్టడం జరిగింది. నా మొదటి జీతం ఎంత? 3,000. ఆ 3,000లో ఈ యొక్క దగ్గర 5 లక్షలు తీర్చుకుంటూ వచ్చాను. అది అయిన తర్వాత మా అన్న వివాహము మళ్ళా అప్పు చేయడము, మళ్ళా ఇలాగనే నా జీవితం మొత్తము ఇప్పటికీ 20 ఏండ్లైంది నా సర్వీస్ రైల్వేస్లో. చూస్తే అప్పు తప్పించి 1 రూపాయి వెనకేసుకుంది లేదు. ఎందుకంటే ప్రతిసారి లోన్లు తీయడము, వాళ్ళకి అప్పు తీర్చడం, మరలా లోన్లు తీయడం, వీళ్ళకి ఇవ్వడము, ఇదే నా 20 ఏండ్ల సర్వీస్లో ఇవే జరిగింది. మీదికెంచి మా బావ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోవడం, అక్కతో పాటు తన 2 పిల్లలు, నాతో పాటే మమ్మీ, నేను, అక్క, 2 పిల్లలు, మా అమ్మమ్మ, ఇది నా కుటుంబం అన్నట్టు. ఒక్క జీతంతో ఇంతమంది దేవుడు ఆ టైంలో ఇలాగా అప్పుల మధ్యలో పోషిస్తూ వచ్చారు. అయితే మేము మా 1970sలో మాకు సొంత ఇల్లు ఉండే, మా డాడీ అప్పుడు అమ్మేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దగ్గర 50 ఏండ్లు అవుతుంది ఇదే కిరాయి ఇంట్లలో. ఎవరు వెళ్ళగొడితే మళ్ళీ ఇల్లు చేంజ్ కావాలా, మళ్ళా ట్రాన్స్పోర్ట్, మళ్ళా షిఫ్టింగ్, ఇలాగా విసిగిపోయిన జీవితంలో ఉన్నాం మేము. ఇక్కడ చూస్తే అప్పులు, ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఇళ్ళగాళ్ళలో వద్దు అంటే తప్పకుండా ఖాళీ చేయాల్సిందే. సో అలాగా వెళ్తూ ఉన్నాము. మొన్న ఈ యొక్క గత సంవత్సరంలో జూన్ నెలలో నా మనసు చాలా విరిగిపోయి ఉండే, చాలా వేదన, చాలా దుఃఖంతో ఉన్నాను నేను. అయితే ఇలాగనే నేను బండి మీద డ్రైవ్ చేస్తూ ఆకాశం వైపు చూస్తూ యేసయ్యతో మాట్లాడుతున్నా. నేను ప్రార్థన చేయలేదు. యేసయ్యతో ఏం మాట్లాడుతున్నానంటే, యేసయ్య
ఇంత పెద్ద ప్రపంచాన్ని నువ్వు సృష్టించావు కదా, ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వు తలచుకుంటే నాకు ఒక 100 గజాల జాగా ఇవ్వలేవా? నువ్వు అనుకుంటే అది నీ వల్ల సాధ్యమవుతుంది. ఇంకా ఎంతకాలమయ్యా, ఈ 50 సంవత్సరాల నుండి మేము ఇంటింటా వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలు, భయంకరంగా పరిస్థితి. అమ్మ, అన్న, నేను ఇలా అక్క పిల్లల్ని ఇలా ఒక్కొక్క ఇంటికి తిప్పడం ఏంటి ప్రభా అని చాలా విరిగి నలిగిన హృదయంతో నేను మాట్లాడాను. నేను ప్రార్థన చేయలేదు, చాలా వేదనతో. అయితే మీరు నమ్ముతారో లేదో, ఇలాగ నేను ఏసేతో మాట్లాడిన వారం రోజుల్లోనే నా ఆఫీస్లో ఒక కొలీగ్, నా ఫ్రెండ్, అంటే నాకంటే జూనియర్ అబ్బాయి నా సెక్షన్కి వచ్చి, అన్న ఒక్కసారి నువ్వు నాతో రా అన్నాడు. ఏమీ సరే అని చెప్పేసి ఆ అబ్బాయితో వెళ్ళాను. వెళ్ళే వరకు, అన్న ఒక ల్యాండ్ ఒక ఇల్లు ఉంది, అది నువ్వు తీసుకో అంటే నేను చిన్నగా నవ్వాను. ఎందుకంటే నా పరిస్థితి ఆ అబ్బాయికి తెలియదు. వెనకాల చూస్తే 17 లక్షల అప్పు, లోన్ కడుతున్నా. ప్రతి నెల 30,040 రూపాయలు కడుతున్నాను. ఇప్పటి వరకు నన్ను కన్న తల్లికి కూడా నేను చెప్పలేదు, నా కట్టుకున్న భార్యకు తెలియదు, కానీ నా ఆత్మీయ తండ్రికి తెలుసు. మీరు అడగొచ్చు. సో ఏదున్నా కానీ నా యొక్క ఆత్మీయ బ్రదర్తో నేను పంచుకుంటాను, ప్రతిదీ పంచుకుంటాను. సో ఇన్ని అప్పులు ఉంది, జీతం చూస్తే లేదు, నా వల్ల ఏమవుతుందని అంటే నా మనసులో అనుకున్నా. సరే, ఆ అబ్బాయి అంత అభిమానంతో వచ్చాడు కదని చెప్పేసి అతనితో పాటు వెళ్ళా. అక్కడ ఏజెంట్ నంబర్ని నాకు ఇచ్చారు, ఏజెంట్తో మాట్లాడా. మరుసటి రోజే నేను వాళ్ళు వెళ్ళమంటే జస్ట్ ఈ అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం, ఆయన తృప్తి కోసము అక్కడ వెళ్ళాను. అక్కడ ఉన్న ఇల్లుని నేను చూసేసి వచ్చాను. ఎందుకు అనిపించింది, సరే ఒక్కసారి అయితే ట్రై చేద్దాం అని తెలిసిన నా యొక్క శాలరీ పడుతున్న బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళి మేనేజర్తో మాట్లాడే వరకు, మేనేజర్ చాలా మంచి వ్యక్తి ఉండే. అతను చూసి నా శాలరీని అంతా క్యాల్కులేట్ చేసి, ఆ పర్సనల్లో ఉన్నదంతా చూసి క్యాల్కులేట్ చేసి, నీకు నేను ట్రై చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత బ్యాంక్ వాళ్ళు లీగల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళమంటే అక్కడ వెళ్ళాను. ఆ అడ్వకేట్ దగ్గర వెళ్తే అతను చూసి 20 years లింక్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే జస్ట్ 18 years 18 సంవత్సరాలదే లింక్ డాక్యుమెంట్స్ అనేది ఉంది. అతను అడిగింది 20 సంవత్సరాలు. సో మా మేనేజర్ని వెళ్ళి అడిగితే నేనేం చేయలేను, ఆయన ఓకే అంటే నేను ఇవ్వడానికి రెడీ అన్నాడు. మళ్ళా నిరాశ. ఏంటి ప్రభా, మనస్సులో కొంచెం ఆశని పెట్టావు, మళ్ళా సడన్గా చూసే వరకు నిరాశ ఏంటి అని, సరే మళ్ళా ధైర్యం కోల్పోలేదు, మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఈ అబ్బాయి ఏ అబ్బాయి అయితే నాకు చెప్పాడో అబ్బాయితో పంచుకుంటే, అన్న మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి అంటే కొన్ని బ్యాంక్స్కి ఈయన ఆ యొక్క బ్యాంకులలో లోన్ ఇప్పిస్తాడు అన్నట్టు, ఇంత కమిషన్ తీసుకొని లోన్లు ఇప్పిస్తాడు. ఆ వ్యక్తిని పరిచయం చేస్తే ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత అతను ఏమన్నాడంటే, నా మనస్సులో ఉన్న వేదనంతా అతను విని అతను చెప్పిన మాట ఏంటంటే, అన్న నువ్వు భయపడకు, ఎట్లయినా నేను ఈ యొక్క ల్యాండ్ ఇప్పించడానికి నేను ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్కొక్కటిగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. బ్రదర్తో చెప్తే కూడా మీరైతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి బ్రదర్, నేను ప్రేర్ చేస్తా అని చెప్పడం జరిగింది. అలాగా ప్రాసెస్ చేస్తూ ఉంటే నాకు ఆ ల్యాండ్ వాళ్ళు చెప్పింది దగ్గర ఫస్ట్ 40 లక్షలు అన్నారు. 110 గజాలుంది, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ కట్టేస్తుంది, రేకులు ఇల్లు. అయితే నేను అనుకున్న సిటీ మధ్యలో ఉంది. ఆ ఉప్పల్ ప్రాంతం మీకు తెలుసు కదా, ఉప్పల్ దగ్గరికి నుంచి పిర్జాదిగూడ దగ్గర అక్కడ ఉందన్నట్టు. సో సిటీ సెంటర్లో పర్లేదు అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాను. అట్లా లోన్ పెట్టే వరకు వాళ్ళు 40 నుండి 35 లక్షల వరకు దిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
35 లక్షల వరకు నీకు ఇస్తా అని ఓనర్ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత లోన్ అప్లై చేశాను. లోన్ అప్లై చేస్తుంటే లోన్ కూడా బ్యాంక్ వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే, ఇది పర్సనల్ లోన్ ఏదైతే 17 lakhs ఉందో అది క్లియర్ చేస్తే నీకు ఈ యొక్క హౌసింగ్ లోన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. ఎట్లవుతుందండి? 17 లక్షలు నా దగ్గర ఉంటే నేనేమోనే చేయగలుగుతాను, నా దగ్గర చూస్తే రూపాయి లేదు. అయితే తర్వాత బ్రదర్తో నేను షేర్ చేశాను. బ్రదర్ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత మీరు నమ్ముతారో లేదో, ఇది దేవుని యొక్క కార్యం, గొప్ప కార్యం ఏంటంటే కేవలం వారం రోజుల్లో ఆ 17 లక్షలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళు బంగారం పెట్టి వాళ్ళు బంగారం పెట్టి నాకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అలా వారం రోజుల్లో అంత పెద్ద అమౌంట్ దేవుడు నాకు అనుగ్రహించారు. అయితే అప్పుడే అనుకున్నా, దేవా ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో నీ కార్యం నా పట్ల ఉంది కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ అరేంజ్ అవుతుందా చెప్పండి మీరే? కాదు, హైలీ ఇంపాసిబుల్. అలాగా వీళ్ళు నాకు హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత ప్రతినిత్యం నా కోసం, కుటుంబం కోసం, మరి మినిస్ట్రీ కోసం, మినిస్ట్రీలో ఉన్న బిడ్డల కోసం ప్రతినిత్యం బ్రదర్ ప్రేయర్ చేస్తూనే ఉంటారు. దేవుని మీద భారము బ్రదర్ యొక్క ప్రార్థన వల్ల నేను ముందుకు అడుగు వేశాను. అయితే ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, వారం రోజుల 17 లక్షలు దేవుడు అరేంజ్ చేశారు. రెండోది ఏంటంటే ఆ 35 లక్షల నుండి 30 లక్షలకే ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. 40 నుండి దేవుడు 30 లక్షలకి ఆ యొక్క ఇల్లుని ఓకే ఫైనల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. బ్యాంక్ రూల్ ప్రకారం 80% లోన్ ఇస్తారు, 20% మన చేత్తోటి కట్టుకోవాలి. ఆ లెక్కలో చూస్తే 22 లక్షలది లోన్ వస్తుంది, 8 లక్షలు నేను కట్టుకోవాలి. ఇది అవుతుందా నాకు? కాదు. ఎందుకంటే ప్రతిదీ మీకు మీకు చెప్పాను కదా, వీళ్ళు సహాయం చేసిన డబ్బులే. సో అలాంటిది దేవుని యొక్క మహా కృప ఎంత ఆయన యొక్క కృప ఎంతగా నాపై, నా కుటుంబంపై ఉండే అంటే మీరు నమ్ముతారో లేరో, ఎవరైతే బ్యాంక్ అతను నాకు పరిచయం అయ్యారో ఆ వ్యక్తి కూడా క్రిస్టియనే. ప్రైజ్ ది లార్డ్. అతను నా యొక్క బాధ సేమ్, అతను కూడా కష్టపడ్డ వ్యక్తియే, నేను కూడా ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్న వ్యక్తియే. కాబట్టి అతను మొత్తం 30 లక్షలు శాంక్షన్ చేపించారు. ప్రైజ్ ది లార్డ్. 100% సామాన్యంగా రాదు. అలాంటిది 30 లక్షలు దేవుడు శాంక్షన్ చేపించడం జరిగింది. అలాగనే మరి మొన్న లాస్ట్ వీకే రిజిస్ట్రేషన్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క అపారమైన కృప, బ్రదర్ యొక్క ప్రార్థన, మరి టీం మెంబర్స్ అందరూ మా కోసం ప్రతినిత్యం ప్రార్థన చేసేవారు. ఇప్పుడు 30 లక్షలో ఒక ఇండిపెండెంట్ హౌస్ మేము కొనుక్కునే దేవుడు మాకు సహాయం చేశారు. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుని మహిమపరుస్తూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.